భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త ఏడాదిలో శుభారంభం అందుకుంది. విద్యార్థులు రూపొందించిన కలాంశాట్తో పాటు మైక్రోశాట్ ఆర్ను పిఎస్ఎల్వి C-44 వాహక నౌక ద్వారా దిగ్విజయంగా నిర్దేశిత కక్షల్లోకి ప్రవేశపెట్టింది. చెన్నైకి చెందిన విద్యార్థులు రూపొందించిన కలాంశాట్ను పూర్తి ఉచితంగా ప్రయోగించి వారిలో స్ఫూర్తి నింపిన ఇస్రో వైజ్ఞానిక రంగంలో భారత్ను మొదటి స్థానంలో నిలపాలని భావితరానికి సందేశం ఇచ్చింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి అర్ధరాత్రి పిఎస్ఎల్వి C-44 వాహక నౌక ద్వారా 2 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. బుధవారం రాత్రి 7:37 ప్రారంభమైన కౌంట్డౌన్ నిరంతరాయంగా కొనసాగగా గురువారం రాత్రి 11:37 పిఎస్ఎల్వి C-44 నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా చెన్నైలోని కొందరు కళాశాల విద్యార్థులు ఓ సంస్థ ప్రతినిధులు కలిసి రూపొందించిన సుమారు కేజీ 200 గ్రాముల అతి తక్కువ బరువైన కలాంశాట్తో పాటు 740 కిలోల బరువైన మైక్రోశాట్ ఆర్ ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టింది. కలాంశాట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం కాగా మైక్రోశాట్ ను దేశ రక్షణ అవసరాల కోసం పంపారు. As if the sky has been lit. First stage performance normal. The sound, the roar of PS-1 S-139 booster performing. తాజా ప్రయోగం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్ లో 46వది కాగా ఇందులో అనేక ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా పిఎస్ఎల్వి వాహక నౌకకు 6 స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. పిఎస్ఎల్వి C-44 లో మాత్రం 2 బూస్టర్లు అమర్చారు. వాహక నౌకలోని PS-4 దశను కక్షలోని ఆర్బిటాల్ ప్లాట్ఫామ్ లా ఉపయోగపడేలా అంతరిక్షంలోనే ఉంచడం సహా మరికొన్ని అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఇస్రో చైర్మన్ శివన్ దేశంలోని విద్యార్థులందరికీ ఇస్రో తలుపులు నిరంతరం తెరిచే ఉంటాయని, వారు రూపొందించే ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తుందని తెలిపారు. It is a highlight of this mission is for this mission for PS-4 experimental platform, the satellite built by the Space Kids of India, which is the startup by students. These students have made this satellite Kalamsat the way the perfection with which they made the satellite, something amazing. We are telling that we are always hand-holding others, but after seeing this satellite, I feel they are going to hold our hands in future. భారత్ను వైజ్ఞానిక ఆవిష్కరణల దేశంగా మార్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని ఇస్రో చైర్మన్ పిలుపునిచ్చారు.